హలో, వినిపిస్తుందండి? అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఒకళ్ళకి ఒకళ్ళు. అసలు యోగా అంటే మామూలుగా అయితే ఏమనుకుంటున్నారు, ఆసనాలు మాత్రమే అనే ఉద్దేశంలో ఉన్నారు. కాదు అని మనకి పత్రి సార్ తెలియజేశారు. యోగా అంటే కలయిక అన్నారు. దేనితో కలయిక? మనతో మనం కలవడమే. అయితే ఇక్కడ నేను 99లో ధ్యానంలోకి రావటం జరిగిందండి. వచ్చినప్పుడు అసలు ఏమీ తెలియదు. చాలా అంటే ఒక సామాన్య గృహిణిని నేను. వచ్చిన 3వ నెలలోనే పత్రి సార్ నాకు ధ్యాన భాగ్యనగర్ అనే ఒక మ్యాగజైన్ని అప్పగించారు. ధ్యాన భాగ్యం అనే మ్యాగజైన్ని నాకు నువ్వు చూడాలి మేడం అన్నారు. ఏం చూడాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. కానీ పత్రి సార్ చెప్పారు అంటే మనం చెయ్యాలి, అది చేద్దాము అనే ఆలోచనతో నాకు తోచిన ఆర్థిక సహాయం చేశాను. అప్పుడు ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని నాకు అప్పగించారు సార్. అంటే పబ్లిషర్గా మీరు ఉండాలి అన్నారు. పబ్లిషర్ బాధ్యతలు ఏంటో, పబ్లిషర్ ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. అసలు మ్యాగజైన్ని రన్ చేయడం ఎలా అనేది ఏమాత్రమూ తెలియకుండానే సార్ చెప్పారని అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి మొదట నేనేం చేశాను అంటే స్టాంపులు అంటించడము, అడ్రస్లు రాయడంతో మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన నేను ఆ తరువాత ఆ మ్యాగజైన్ని 10 సంవత్సరాల పాటు రన్ చేయగలిగానండి. ఆ మ్యాగజైన్ని 10 సంవత్సరాల పాటు చేయగలిగాను. అంటే చేశాను అంటే నేను చేశాను కాదు, అక్కడ నా ద్వారా జరపబడింది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరైనా సరే చేస్తాను అని ఒక్క అడుగు ముందుకేస్తే మాస్టర్స్ మనని 10 అడుగులు ముందుకు తీసుకెళ్తారండి. అది చాలా సహజంగా జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుభవం ఉంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే నేను ఒక మ్యాగజైన్ని రన్ చేశాను అంటే అది జ్ఞాన శక్తి కాకపోతే ఇంకేంటి, మీరే చెప్పండి. అవునా కాదా? ధ్యానంలో ఉన్న శక్తి ఏంటి అంటే మనలో ఉన్న శక్తి ఏమిటో మనం తెలుసుకునేది ధ్యానం ద్వారా మాత్రమే. మనకంత శక్తి ఉంది అనేది కూడా మనకు తెలియని స్థితిలో మనం ఉన్నాం. కానీ ధ్యానం చేసిన తరువాత ఆ వర్క్ అప్పచెప్పినప్పుడు అసలు నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అనుకుని ఉండి నేను చెయ్యను అనంటే అది నేర్చుకునే అవకాశం నాకు ఉండేది కాదు. నేను దానికి ఒక అడుగు ముందుకేస్తే నన్ను మాస్టర్స్ 10 అడుగులు ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఎవరైనా సరే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి అంటే వాళ్ళకి తెలిసినది, అది ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఎంత తెలిస్తే అంత ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయడానికి ప్రయత్నం జరగాలండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి ధ్యానం చేశామంటే మనకు అర్థమైపోతుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. అది చెప్ప